హలో ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్. మేము ఇప్పుడు ఇండియాలో తినే స్పెషల్ లంచ్ ఇవాళ మాకు ఇది పనసపట్టు శనగపప్పు కూర. అసలు ఈ పనసపట్టు శనగపప్పు కూర అయితే ఆల్మోస్ట్ మర్చిపోయాం మేము. ఇప్పుడు మేము ఇండియా వచ్చి 1 వీక్ అయింది, 3 ఏళ్ల తర్వాత వచ్చాము. ఇప్పుడు మా అబ్బాయి అన్నీని సెర్చ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏమి రొటీన్గా తినేవి ఇంట్లో చేసుకునేవి కాకుండాను ఎక్కడెక్కడ ఉన్నాయోనో వెతుకుతున్నానమ్మా అని వెతుకుతున్నాడు రకరకాలుగా. ఇవాళ ఇదైతే అసలు పనసపట్టు కూర అన్నది ఆల్మోస్ట్ మర్చిపోయాను నేను, పేరు కూడాను. ఇది చూస్తే ఇవాళ ఎన్నో ఏళ్ళవన్నీ మా మొగల్తూరులో మేము చేసుకున్న తిన్నవి, నేను కూడా చేసినవి అన్నీ గుర్తొస్తున్నాయి. ఇవాళ టోటల్గా స్పెషల్ లంచ్ అన్నమాట మాకు. ఇది కూడా బాగుంది, కారం లేకుండా బాగుంది. అరటికాయ ఆవు పెట్టిన కూర, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను ఈ మధ్యన ఏమీ చేయలేదు. టోటల్గాను మీకు ఏది నచ్చింది అన్నిటిలోనూ? పనసపట్టు కూర అది మాకు అసలు లేనే లేదు కదా, అందుకనే అది టోటల్ స్పెషల్. ఇది కాకరకాయ డీప్ ఫ్రై చేశారు. ఇంత డీప్ ఫ్రై నేను చెయ్యను కాకరకాయ. ఇది కూడాను కరకరలాడుతూను పప్పుల పొడి కొబ్బరి చల్లారు. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ కారం లేవు, అస్సలు కారం లేదు. ఇదేమో మొగలతోలు బంగినపల్లి మామిడి పళ్ళు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పంపించగా మా మేనల్లోకి తెచ్చిపెట్టినవి. అవి పండుతూ ఉన్నాయి ఒక్కొక్కటిని, అవి తింటున్నాము. చాలా తీయగా బాగున్నాయి. ఇవాళ లాస్ట్లో ఇది డెజర్ట్గా మామిడి పండు పెరుగన్నం. టోటల్గా మాకు స్పెషల్ లంచ్. ఏది స్పెషల్ లంచ్ అయినా మనకి ఇవాళ అది. అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇది వీడియో తీసేసి పెడుతున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్, ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్.